ఎవరు గుంపులుగా ఉండొద్దండి దయచేసి బీబీసీ గౌరవ మంత్రివర్యులు శ్రీ కొనపల్లి శ్రీనివాస గారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామండి. సో అదేవిధంగా మన విజయశ్రీ గారు కూడా ఇలా దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం విజయనగర వాస్తవ్యులు ఎన్సిఎస్ గ్రూప్ ఎన్సిఎస్ రామనారాయణ 15 ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువైంది. విల్లు శరీరంలో ఉన్న రక్త ప్రవాహాన్ని చక్కగా అన్ని భాగాలకి అందజేసే విధంగా అన్ని కండరాలు నరాలని కూడా చక్కగా రిలాక్స్గా తీసుకుంటూ పైకి విడుస్తూ క్రిందికి రిలాక్స్. షోల్డర్ రొటేషన్. చేతుల్ని ప్రక్క నుండి పైకెత్తి అన్ని చేతుల్ని భుజాల మీద పెడతారు. గాలి తీసుకుంటూ ముందు నుండి పైకెత్తి వెనక నుండి ముందుకు దించుతారు. తీసుకుంటూ ముందు నుండి పైకెత్తారు. విడుస్తూ వెనక నుండి ముందుకి దించుతారు. తీసుకుంటూ వెనక నుండి పైకెత్తి ముందు నుండి క్రిందికి దించుతారు. తీసుకుంటూ వెనక నుండి పైకెత్తి ముందు నుండి క్రిందికి దించుతారు. రిలాక్స్. చేతుల్ని ప్రక్కకి చాపి దించేస్తారు. ఇలా తిరిగినప్పుడు మోచేతిని వంచి భుజానికి తాకిస్తారు. తీసుకుంటూ స్ట్రైట్గా వస్తారు. విడుస్తూ కుడివైపు తిరగండి. తీసుకుంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, మిగిలిన వాళ్ళు చెయ్యొచ్చు. ఒకసారి చూడండి. ఎవరో మిమ్మల్ని పైకి లాగినట్టుగా లాగుతారు. డౌన్, ఎవరో లాగినట్టుగా లాగండి. డౌన్. చేతులు తిప్పేసేయండి. విప్పేసి ప్రక్కకు తీసుకురండి. చేస్తాయి. ఉదర కరాసనం. చేతుల్ని గాలి కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచండి. ఒక అడుగు దూరం గాలి విధంగా. మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు చేతులు తిప్పి ప్రక్క నుండి దించుతారు. మీరు కూడా చేయండి. కుడి కాలు పైకెత్తి ఎడమ కాలు మొదల్లో పెట్టండి. గాలి తీసుకుంటూ చేతులు పైకెత్తి నమస్కార స్థితిలో పెట్టండి. 1 2 3 4 అంటే పెరిగినట్టు టచ్ అయ్యే విధంగా చేతులు ప్రక్క నుండి పైకెత్తి నమస్కార స్థితిలో ఉంచుతారు. 1 2 3 4 5 6 7 8 ముందుకి వంచాలి. పాద అంటే పాదాలు, హస్త అంటే చేతులు. పాదాలు ప్రక్కనే చేతులు ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి గాలి తీసుకుంటూ కళ్ళ చేతులు పైకెత్తండి. చేతిని నేల మీద పెట్టగలిగినా లేదా వేలు టచ్ చేయగలిగినా లేదా పాదం మీద పెట్టే
మళ్ళీ కాళ్ళు ఎక్కడ తాకితే అక్కడ పెట్టేసేయండి. బలం అలా మోకాళ్ళ మీద నిలబడి నన్ను కౌంట్ చేయండి. లోపలికి వెళ్ళినప్పుడు 10, పైకి వచ్చినప్పుడు 9, కిందకి వెళ్ళినప్పుడు 9, అలా 1 వరకు కౌంట్ చేయండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు కాళ్ళు దగ్గరగా కలపండి. చేతులు 2 దగ్గరగా తీసుకురండి. నెమ్మదిగా ఒక్కసారి కళ్ళు మూసుకుని భూమధ్యంలో చూస్తూ నిశ్చలంగా ఉండండి. చేతులు 2 అందరూ నమస్కార స్థితిలో ఉంచండి. స్వస్తి చెప్దాము. మా కచ్చిత్ దుఃఖమాప్నవే. మన గౌరవనీయులైన మంత్రివర్యులు గారు, కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఏ పర్పస్తోనైతే మనం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిది పెట్టి ఆరోగ్యంగా ఉండాలి. ఎవరికైనా ఎప్పుడైనా కొంచెమైనా బాధ కలగకుండా ఉండాలి. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణ ఈ కార్యక్రమానికి నిర్వహించినందుకు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ యాజమాన్యం తరపున చిరు సత్కారం మేనేజ్మెంట్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నా. ప్రజలందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాన్ని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం, అదేవిధంగా ఇక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేయగానే వెంటనే మనకి సహకరించి స్పందించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన శ్రీ రామనాథ్. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే నినాదంతో ప్రతి కుటుంబానికి యోగా పరిచయం చేయాలి, యోగా తాలూకు ప్రాముఖ్యత తెలియాలని రాష్ట్రమంతా కూడా ఈ నెల యోగా మంత్ అని అనౌన్స్ చేసి యోగా శిక్షణా కేంద్రాలు ప్రతి డిస్ట్రిక్ట్లోని ప్రతి మండలాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యోగా అనేది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి. మనం ఎన్నో హిందూ ధర్మం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి అందులో యోగా తాలూకు ప్రాముఖ్యత అనేది మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే వాళ్ళ తాలూకు బాడీ సైన్స్, ఆరోగ్యకరమైనటువంటి బాడీని పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడుతుందని ఒక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యోగా మంత్ కింద డిక్లేర్ చేసి ఈరోజు ఇక్కడ రామనారాయణం విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అందరితో కలిపి కలెక్టర్ గారు ఆధ్వర్యం, అలాగే జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ గారిని అపాయింట్ చేస్తూ అందరినీ కూడా యోగా శిక్షణ కేంద్రాన్ని ఆఫీసర్స్ అవ్వచ్చు, లోకల్గా ఉన్నటువంటి మహిళా సంఘాలు అవ్వచ్చు,
గ్రామస్తులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, అందరినీ కూడా కలుపుకొని యోగాంధ్రాకి ఈ శిక్షణా కేంద్రం చేయడం జరిగింది. ఇలాగొక నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టుకొని ముఖ్యంగా యోగా తాలూకా ప్రాముఖ్యత ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ రేపు జూన్ 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాబోతున్నారు. ఆ రోజు ఉత్తరాంధ్ర మన విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో ప్రదర్శన చేస్తూ ప్రతి విలేజ్లో కూడా యోగాని ప్రదర్శన చేస్తూ మనందరం కూడా యోగా తాలూకా మెసేజ్ని వరల్డ్ అంతా కూడా తెలియజేయడానికి ఒక మంచి రోజు కింద, ఎందుకంటే ఈ జూన్ 21 అనేది యోగా డే, ఆ రోజు అందరూ కలిపి చేయడానికి ఈరోజు ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు జరిగిందని తెలియజేసుకుంటాను.